ఫ్రెండ్స్ మీ అందరికీ అసలు ఈ జాబ్ ఎందుకు కొట్టాలి, అసలు ఎందుకు ఈ జాబ్ మనకనంటే మీకు ఫస్ట్ ఇంట్రెస్ట్ కలగాలిగా. అలా ఇంట్రెస్ట్ కలగడానికి నాకు వచ్చిన మోటివేషన్. ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అనేది 8th పే కమిషన్ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. అంటే ప్రజెంట్ ఉన్న బేసిక్ పేస్ అన్నీ బీభత్సంగా ఇంక్రిమెంట్ చేయబోతున్నారు. సో మన అసిస్టెంట్ లోకో పైలట్స్కి కూడా ఇప్పుడు 7th పే కమిషన్ ఉన్న శాలరీస్ కంటే 8th పే కమిషన్లో ఈ అసలు ఊహించుకుంటే సరే, అది ఓవర్ యాక్షన్, శాలరీ విషయం పక్కన పెడదాం. తర్వాత ఇండియన్ రైల్వే హాస్పిటల్స్, ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం మన ఇండియన్ రైల్వేస్ హాస్పిటల్స్లోనే పాసిబుల్. అండ్ దట్ టు ఓన్లీ ఇండియన్ రైల్వే ఎంప్లాయీస్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి మాత్రమే. ఇంకా ఓవర్ టైమ్ అలవెన్సెస్ ఉంటాయి, నైట్ డ్యూటీ అలవెన్సెస్ ఉంటాయి, అండ్ మెయిన్గా కిలోమీటర్ అలవెన్స్. అంటే ఈ అసిస్టెంట్ లోకో పైలట్స్ని, గూడ్స్ గార్డ్ని, వీళ్ళని రన్నింగ్ స్టాఫ్ అని పిలుస్తారు. అంటే వాళ్ళు ట్రావెల్ చేసే ప్రతి కిలోమీటర్కి 2 రూపీస్ లేదా 3 రూపీస్ ఇలా పే చేస్తారు మనకి. అంటే ఊహించుకోండి, పర్ డే ఎన్ని కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తాం, అండ్ వీక్లీ ఎన్ని కిలోమీటర్స్ వస్తాయి, అవి మంత్లీ ఎన్ని కిలోమీటర్స్ వస్తాయి, అవన్నీ క్యాలిక్యులేట్ చేసి మనకు అలయన్స్ లెక్క కలిపి మనకు శాలరీ పడుతుంది. అండ్ ఇంకో హైలైట్ విషయం ఏంటిదంటే, మీకు పుట్టబోయే పిల్లలకి కూడా ఇద్దరు పిల్లలకి మీరు ఎంత తోపు యూనివర్సిటీలో ఎంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో అయినా చదివించుకోండి, పూర్తి ఖర్చు, ఆ చదువులకే పూర్తి ఖర్చు ఇండియన్ రైల్వేస్ వాళ్ళే భరిస్తారు. ఇండియన్ రైల్వేస్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్ని ఫెసిలిటీస్ మనం సొంతం చేసుకోవాలంటే మనం జాబ్ కొట్టాలి. వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, అండ్ మెడికల్కి A1 స్టాండర్డ్ అంటే ఏంటిది, అసలు అంటే ఐ సైడ్ కలర్ బ్లైండ్నెస్ ఏంది, A1 స్టాండర్డ్ ఏంటిది, ఇవన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత మీకు ఇప్పుడు టైం లేదు, అండ్ ఉన్న ఈ టైంని కరెక్ట్గా మార్క్ టెస్ట్లు రాయండి. అంటే ఫుల్ లెంత్ టెస్ట్లు కూడా ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా ఒకసారి తిరిగేయండి. అండ్ ఫైనల్గా మా ఫ్రెండ్, డిప్లొమా ఫ్రెండ్ అఖిల్, గవర్నమెంట్ జాబ్ వచ్చినాక కూడా ఏదో జాబ్ చేసుకుంటూ చిల్ అవ్వకుండా అలా ఉండడం కాకుండా ఆయన సజెషన్స్, ఆయన స్ట్రాటజీస్ మీ అందరికీ యూజ్ కావాలని ఈ ఛానల్ని రన్ చేస్తూ మీకు సజెషన్స్ ఇస్తూ మిమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్న అఖిల్కి నిజంగా థాట్స్కి నిజంగా మీరు జాబ్ కొడితే అఖిల్కి సాటిస్ఫాక్షన్, మాకు సాటిస్ఫాక్షన్, అండ్ మెయిన్గా మీ ఫ్యామిలీకి కూడా ఎంతో హ్యాపీ సాటిస్ఫాక్షన్. థ్యాంక్ యూ, బాయ్.